హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బంగాళదుంప మటన్ కలిపి వండితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. పూరీలోకి ఈ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, కొంచెం పెద్ద ఫ్యామిలీస్ అనుకోండి, ఇలా బంగాళదుంపలు మటన్ కలిపి వండితే కర్రీ కూడా ఎక్కువగా వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపోయేలా మనం ఈ కర్రీ చేసి పెట్టేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీ ఆలు మటన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉన్న కొంత మాదిరి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. నేను చూపించే విధంగా చేశారంటే తక్కువ నూనెతో చిక్కటి గ్రేవీ వచ్చేలా వండుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మటన్ కర్రీ ఎప్పుడు తిన్నా ఖచ్చితంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది. మీరు ఎప్పుడు మటన్ కర్రీ తినాలనుకున్నా కూడా ఏ ఏజ్ వాళ్ళైనా సరే నిమ్మరసం పిండుకొని తినడం వల్ల ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండవండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కోసం 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక టమాటాని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పు కొంచెం తీసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు తీసుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి. కొంచెం కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడికించి పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ని బాగా 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో మటన్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ అంతా అందులో వేసేసుకోవాలి. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీరు కూర ఎందులో వండాలనుకుంటున్నారో కళాయి కానీ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఇలా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగేందుకు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇలానే వేయిస్తుండాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, లవంగ, చెక్క కూడా వేసేసుకోండి. వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నారంటే ఒక 10 నిమిషాలు బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కొంచెం వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఈ కర్రీలో వేసేసుకోవాలి. టమాటా బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో ఆ పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇలా మొత్తం పేస్ట్ అంతా వేసుకున్నాక బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోండి. బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే తక్కువ వేసుకోవడం మంచిదండి. ముందుగా మటన్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం, కారం కూడా వేసుకున్నాం, బట్ సాల్ట్ అయితే తగ్గించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మటన్ ఉడకబెట్టాం, దుంపలు కూడా బంగాళదుంపలు కూడా ఉడికించాం కనుక ఎక్కువ వాటర్ వేయట్లేదు. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపల్ని కర్రీలో వేసేసుకోవాలి.
ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. బంగాళదుంపలు అయితే చిన్న ముక్కలు అయితే పేస్ట్లు అయిపోతే అస్సలు బాగుండవు. బంగాళదుంపల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. మటన్ వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోండి. మటన్లో ఉన్న వాటర్ కూడా వేసుకున్నాం కనుక ఇంకా మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు. ఈ వాటర్ సరిపోతుంది. ఇందులో మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర ఇంట్లో తయారు చేసిన పౌడర్ అయిపోయింది లేదు, అందుకే నేను ఎవరెస్ట్ మటన్ మసాలా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. కరివేపాకు వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, గ్రేవీ కూడా బాగా వచ్చిందండి. అడుగు పట్టలేదు, చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయనవసరం లేదు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే మరొక చిటికెడు సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. మీరైతే టేస్ట్ని బట్టి దాన్ని బట్టి వేసుకోండి, చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అయిపోతుంది కదా. అంతే అండి, గ్రేవీ కూడా చిక్కగా బాగా వచ్చింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఆలు విత్ మటన్ కర్రీ కలిపి చేశారంటే కర్రీ చాలా బాగా వస్తుంది. ఇది రోటీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.